అంటే నిజంగా ఒకసారి పని అయిన తర్వాత మన కృతజ్ఞతాపూర్వకంగా ఎవరికైనా ఏమైనా చేసి పెడతాం కదా. సపోజ్ నేను మీ దగ్గర పని చేస్తున్నాను, నేను ఏదో పని చేస్తాను అనుకోండి, మీరు తీసుకొచ్చి నాకు 1000, 2000, 10,000, 1,00,000 నాకు ఇస్తే కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తారు, అది తప్పేండి. అలాగే భగవంతుడు మనం చేశారు కాబట్టి అయిపోయిన తర్వాత నువ్వు తీసుకెళ్ళాను నిజంగా. ఈవెన్ ఆయనకు పువ్వు ఇచ్చిన చాలు, దండ ఇచ్చిన చాలు, మీ సాటిస్ఫాక్షన్కి 1,00,000 ఇచ్చినా అది పేరు. ఆ పేరు చెప్పి మీరు ఎవరికైనా దానం చేయటం కానీ, లేకపోతే ఎక్కడ భోజనాలు పెట్టడం కానీ, లేకపోతే ఒక మంచి ఇన్స్టిట్యూట్కి, ఏ మెంటల్ రిటార్డ్ ఇన్స్టిట్యూట్స్కి దేనికో ఏదైనా ఇచ్చారనుకోండి, అది భగవంతుని మీరు సంతృప్తి పరిచినట్టే కదా. అవి పనికి వస్తాయి కానీ, అంతేగాని వెళ్ళి పూజలు చేసాం మేము, హోమాలు చేసాం అన్నీ. అవన్నీ పూజ హోమం అన్నీ మన లెవెల్ని మనం పెంచుకోవడానికి చేసేదే తప్ప భగవంతుడు మన దగ్గరికి ఏం రాడు. ఆ విషయంలో మాత్రం అలా ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అంటే హిందూ ధర్మం, హైందవ ధర్మం ఇవన్నీ చెప్తా ఉన్నాయా? సనాతన ధర్మంలో ఇదే ఫిలాసఫీ ఉంటుందా? అదే ఫిలాసఫీ ఉందండి. ఎక్కడ చూస్తున్నాం ఇవన్నీ పూజలు చేయమని, మీరు గుడికి వెళ్ళమని కానీ, పూజ చేయమని కానీ, లేకపోతే జపం చేయమని కానీ, ఇవన్నీ మీకు మీ ఆధ్యాత్మిక లెవెల్ని మీరు పెంచుకోవడానికి చేసుకునేదే తప్ప అది పెరిగే కొద్ది భగవంతుడిని మీకు అర్థం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ భగవంతుడికి కావాల్సింది మీరు ఎంత భక్తితో ఉన్నారు. ప్రేమ నుంచి భక్తి, భక్తి నుంచి ఆర్తి. యాక్చువల్గా మీరు భగవంతుడు నిజంగా నచ్చితే మీకు ఏడుపు వచ్చేయాలి. యాక్చువల్గా నాకు ఎంత బాగా చూసుకుంటున్నాడు దానికి అది వచ్చినప్పుడు దట్ ఈస్ ద రియల్. కానీ ఇవాళ ఆర్తి.